గవర్నమెంట్ నీ దగ్గర ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తుందో తెలుసా? డెవలప్మెంట్ కోసం అనుకుంటున్నావా? అది కాయిన్కి ఒక సైడ్, ఇంకో సైడ్ ఏంటో తెలుసా? ఈ పేపర్ వాల్యూని కంట్రోల్ చేయడానికి. ఎలా అనుకుంటున్నావా? ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ హోల్ సిస్టమ్ దేనికి ఎక్కువ భయపడుతుందో తెలుసా? జనాల దగ్గర మనీ ఎక్కువ ఉండడం చూసి భయపడుతుంది. ఎందుకంటే జనాల దగ్గర మనీ ఎక్కువ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తారు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసినప్పుడు ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరుగుతుంది. ప్రొడక్ట్స్ డిమాండ్ పెరిగితే వాటి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. వాటి ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? నువ్వు ఈరోజు 10 రూపీస్ పెట్టి తాగే టీని రేపు ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు 100 రూపీస్ పెట్టి తాగాల్సి వస్తుంది. అప్పుడు ఈ పేపర్ వాల్యూ అనేది పడిపోతుంది. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి పైన, నువ్వు ఖర్చు చేసే ప్రతి పైసా పైన, నువ్వు ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు ట్యాక్స్, ఏదైనా ప్రోడక్ట్ అమ్మినప్పుడు ట్యాక్స్, ఇలా ప్రతి దానిపైన ట్యాక్స్ వేసి నీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటుంది. అంటే ఏంటి? ఈ హోల్ ఎకానమీ నుండి మనీని వెనక్కి తీసుకుంటుంది. అప్పుడు జనాల దగ్గర మనీ తక్కువ ఉంటుంది. మనీ తక్కువ ఉన్నప్పుడు మైండ్ ఏమని చెప్తుంది? చూసి ఖర్చు పెట్టమని చెప్తుంది. చూసి ఖర్చు పెట్టడం అంటే ఏంటిది? ప్రొడక్ట్స్ని తక్కువ కొంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? వాటి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గిందంటే ప్రైజెస్ కంట్రోల్లో ఉంటాయి. ప్రైజెస్ కంట్రోల్లో ఉన్నాయంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందంటే ఈ పేపర్ వాల్యూ స్టేబుల్గా ఉంది. అర్థమైందా? ట్యాక్స్ ఓన్లీ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసే మనీ కాదు, ఈ పేపర్ వాల్యూని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ వెపన్. ఇది చాలామందికి అర్థం కాదు. ఇది నీకు అర్థమైందంటే మనీని, ట్యాక్స్ని ఇప్పటి నుండి చూసే విధానమే మారిపోతుంది. ఇలాంటి కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకు. ఎందుకంటే ఇలాంటివి ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం.